పొలిటికల్ అనలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు లైన్ లో ఉన్నారు. నమస్తే పెంటపాటి పుల్లారావు గారు. నమస్తే అండి. చెప్పండి. రైట్, కవిత మీడియా చిట్ చాట్ లో పరోక్షంగా చేసిన వ్యాఖ్యలన్నీ కూడా మనం చూస్తున్నాం. కేటీఆర్ పైనే ఈ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు అని అనుకోవచ్చా? తనను పార్టీ నుంచి బయటకు పంపాలని చూస్తున్నారని కూడా ఆమె ఆరోపించారు. అంత సీన్ ఎవరికి లేదు అంటూ కూడా ఆమె అన్నారు. ఇదంతా చూస్తుంటే కవిత వ్యాఖ్యల్ని ఎలా అర్థం చేసుకోవాలి? బీఆర్ఎస్ లో ఏం జరుగుతోంది? తప్పకుండా కవిత వ్యాఖ్యలని చూస్తే ఎప్పుడైనా ఏ పార్టీ అయినా అధికారం లేకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అదే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటే ఈ ప్రాబ్లమ్స్ రాకపోతుంది కదా, అందరూ అడ్జస్ట్ అవుతుంది. సో పార్టీ పవర్లో లేదు. పవర్లో లేనప్పుడు ఇలాంటివి వస్తాయి, ఫ్యామిలీలో వస్తాయి, ఫ్యాక్షన్స్లో వస్తాయి. మనమేం ఆశ్చర్యపడక్కర్లేదు. ఇదొక రూట్, ఇదొక అన్స్టాపబుల్ రూట్. ఈ రూట్ మీద కొండ నుంచి కింద దిగిపోయే వచ్చేటట్టుగా బ్రేక్స్ లేకపోతే కారు ఎలాగ వస్తుందో అలాగ వస్తుంది అంతే. ఇది ఎన్నో పార్టీల్లో ఎన్నో విషయాల్లో చూసాం. బయట మాట్లాడుతుంది, ఇప్పటి వరకు పేర్లు మెన్షన్ చేయలేదు కదా, ఆమె లేదు కదా, ఇప్పటి వరకు లేదు కదండి, ఎక్కడ మెన్షన్ చేయలేదు. అంటే ఇంకా ఒక అడుగు అక్కడే ఉన్నది పార్టీ. వాళ్ళు పిలిస్తే మళ్ళీ వెళ్ళిపోతారు. అవి నాకు చెప్పారా అని కాదు, అబ్జర్వేషన్. పేర్లు మెన్షన్ చేయడం మొదలుపెట్టాక దెన్ ఇంకా నో రిటర్న్. అది కూడా కాదు, బయటికి వెళ్ళిపోతారు, మళ్ళీ తిరిగి రావచ్చు. ఫైనల్గా ఇది ఫైనల్ కాదు, మనం చూడాలి. ఆమె పవర్లో లేదు కాబట్టి తప్పకుండా ఆ పార్టీలో ఆమె మీద లోపల ఏదో కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎవరెవరి మధ్యన ఉన్నది ఏమిటి, కేసీఆర్ కూడా ఒప్పుకున్నాడా ఏంటి అని మెల్లిగా బయటకు వస్తాయి. ప్రస్తుతం ఏంటంటే ఆమె చేసేది ఎప్పుడు చేయలేదు, 20 సంవత్సరాల్లో పార్టీ మీద చేస్తుంది. ఆమెకి ఇంకా పార్టీలో స్థలం లేదు అనుకుంటుందా, అంతే, అలాగే కనపడుతుంది. ఇంకా ఫైనల్ అవ్వలేదు కదా, ఫైనల్ అవుతే కానీ అయిపోయినట్టుగా మనం చెప్పుకోవాలి. ఇప్పుడు ఒక ట్రెండ్ ఆమెలాగా ఈ మాటల్లో ఈ యాక్టివిటీసు అదొక స్ట్రాటజీయా, కోపంతో అంటుందా, నాకు లెక్కలేదు చూసుకుంటానంటుందా, అది చూడాలి. ఒకటి మాత్రం ఫ్యాక్ట్ ఏమిటంటే ఆమె పార్టీ నుంచి బయటకు వస్తే పార్టీ ఆమెను బయటికి పంపరు. అలాగా ఆమెకు ఆమె వెళ్ళిపోతుందా ఉంటారా చూస్తారు. బయటికి పంపితే అలర్ అవుతుంది కాబట్టి పంపరు, అలాగ ఉంచుతారు. ఆఫ్టర్ ఆల్ షీఈ్ కేసీఆర్ గారు అమ్మాయి, ఇంట్లోకి మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళవచ్చు, ఆప్ చేయలేరు. సో ఎవరు మాట్లాడరు. ఆమె వెళ్ళిపోతే వెళ్ళిపోమంట. సో ఆమెకు ఆ ఫ్రీడమ్ ఉన్నది, మళ్ళీ రావటానికి కూడా అందరూ మర్చిపోతున్నారు. ఆ ఫ్రీడమ్ ఉన్నది, మళ్ళీ రావటానికి వద్దన్నారు కదా. మొన్న మీరు బీహార్లో చూశారు కదా, లాలూ ప్రసాద్ పెద్ద కొడుకు పెద్ద స్కాండల్ చేశాడు. ఫ్యామిలీ నుంచి గెంటేసాం అనే, తర్వాత పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాం, ఇలాంటి. మళ్ళీ నిన్నటి నుంచి ఆ తల్లి మాట్లాడుతున్న మాజీ ముఖ్యమంత్రి వాళ్ళతో, దానికి ఏమంటారు మీరు చెప్పండి. అందువల్ల మనం వెయిట్ అండ్ వాచ్. కానీ ఒకటి మాత్రం నేను చెప్పను, ఆమెకి 2, 3 ఆప్షన్స్ ఉన్నాయంటే. కొత్త పార్టీ ఆమె పెట్టుకుంటుందా, కాంగ్రెస్ పార్టీ జాయిన్ అవుతుందా, ఇంకో ఏమైనా సైలెంట్గా ఉంటారా అంటే. కాంగ్రెస్ పార్టీలో ఇంత పెద్ద నాయకురాలు రానివ్వరు అనుకుంటానా, ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్నారు. అధికారంలో లేకపోతే రాని కూర్చేస్తారు, ఎమ్మెల్యే ఇస్తారు, టికెట్లు దెబ్బలాడమంట. అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం చేయరు. బీజేపీ ఎలా జాయిన్ అవ్వరు. కొత్త పార్టీ అంటే చాలా కష్టం. పెట్టుకోవచ్చు, ఒక కన్వెన్షన్ పెట్టుకుని ఒక మ్యారేజ్ హాల్లో 1000 మందిని పిలవచ్చు, మాట్లాడతారు, జిల్లా కన్వీనర్లు అంటారు, అంతా చేయొచ్చు. స్కోప్ ఉన్నది. స్కోప్ లేదని నేను ఎంత కనాలి. ఎవరైనా పార్టీ పెట్టి 2-3% ఓట్లు తెచ్చుకుంటే గొప్పవాడే. సో చిన్న రాష్ట్రం, 119 ఎంతమంది 17 ఎమ్మెల్యేలు ఉన్నారు. కేరళ స్టేట్ అంత సైజు, కేరళలో 20 యాక్టివ్ పార్టీలు ఉన్నారు. వాళ్ళకి ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎమ్మెల్యే ఎంపీ లేకపోతే చైర్మన్షిప్ ఇచ్చారు, ఉద్యోగాలు ఏదో గవర్నమెంట్ ఉద్యోగాలు వాళ్ళకి ఇచ్చారు 20 పార్టీలకి 2 పక్కల. సో వాళ్ళకి స్కోప్ ఉన్నాయి. ప్రస్తుతం 3 పార్టీలు ఉన్నాయి, ఎంఐఎంతో 4. 5వ పార్టీకి ఇంకో పార్టీకి స్థలం ఉన్నది, క్యాండిడేట్స్ దొరుకుతారు. మరి ఆమెకు ఆ ధైర్యం ఉండి చేస్తారా? ఆమెకి ఎంత చారిస్మా ఉన్నది. పార్టీ బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అలాంటి నాయకులు నీడ నుంచి బయటకు వస్తే ఎంతమంది పలుకుతారు, ఎంతమంది వస్తారు చూడాలి. ఇది చాలా ఆమెకి ఇదొక హార్డ్ రోడ్, కష్టమైన రోడ్ రాజకీయంగా. అంటే పుల్లారావు గారు, కవిత ఒక మాట అన్నారు, కేసీఆర్ మాత్రమే
నా నాయకుడు నన్ను పార్టీ నుంచి బయటకు పంపేంత సీన్ ఎవరికి లేదు అంటూ కూడా ఆమె ఆరోపించారు. దీంతో మరి ఆమె పార్టీ పెట్టే ఆలోచనలు లేదు అనే అనుకోవచ్చా? అనుకోవాలి. ఇంకా నేను ఇందాక కూడా ఏమన్నా, ఇంకా మేము స్టెప్ తీసుకోలేదు కదా, ఎవరిని పేరు పెట్టి తిట్టలేదు కదండి. సో ఇంకా అవి ఇటు అటు ఊగుతుంది. అకామిడేషన్ కోసం చూస్తాం. వాళ్ళు వచ్చి ఏదో కూర్చో ఇలా చేస్తాం, ఇంకో ఎమ్మెల్సీ ఇస్తాం, ఏదో ఇస్తాం అంటే సెట్ అయిపోవచ్చు. ఇంకా ఫైనల్ అవ్వలేదు అంటున్నానంతే. ఫైనల్ సీన్ రాలేదు. కేసీఆర్ ఏం మాట్లాడలేదు, కేటీఆర్ ఏం మాట్లాడలేదు, ఇంకెవరు పార్టీలో దమ్ము లేదు మాట్లాడటానికి, సైలెంట్గా ఉన్నారు. ఆమె ఏం చేస్తుందో చూస్తున్నా. ఎవరో ఆమెను ఎక్స్పెల్ చేయరు, పార్టీ నుంచి ఎక్స్పెల్ కూడా చేయరు, ఎవరు క్రిటిసైజ్ చేయరు. ఆమె తిడతా ఉంటుంది అంతే. సో అది ఒక ఎక్స్పీరియన్స్ పీపుల్ కదా కేసీఆర్, హరీష్ రావు అంతా. వాళ్ళు ఎలా హ్యాండిల్ చేయాలో బాగా తెలుసు. ఎలా హ్యాండిల్ చేయాలి వాళ్ళు ఆలోచించుకుంటారు కదా. మనం ఏం చేద్దాం, ఆమెను ఎలా కంట్రోల్ చేయాలి, ఎలా పంపాలి. రాయబారాలు కూడా జరుగుతూ ఉంటాయి కదా, ఎవరో మాట్లాడుతూ ఉంటారు కదా, ఏంటి ఏం కావాలి, అది కావాలి ఇది కావాలి, నాకు ఏదో అడుగుతారు, ఇస్తారంటారా. దానికంటే లోతుగా ఉన్నదే ఈ ప్రాబ్లం. పుల్లారావు గారు, బీజేపీలో బీఆర్ఎస్ ను విలీనం చేయాలన్న కుట్ర 101% జరుగుతుంది అంటూ కూడా కవిత అన్నారు. ఆ కుట్రను నేను అడ్డుకున్నా అంటూ కూడా కవిత ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ కూడా ఈ రెండు పార్టీల మిలాఖత్ గురించి ఆరోపించింది. మరి ఇప్పుడు కవిత ఆరోపణలు చూస్తుంటే విలీనం మాటలు జరుగుతున్నాయన్నది నిర్ధారణ అయినట్లు అనుకోవచ్చా, ఎలా చూడాలి? అస్సలు కాదు. అది కామన్ సెన్స్కి బీఆర్ఎస్ మర్జవేది బీజేపీలో ఏంటి అవసరం? 20 సంవత్సరాల నుంచి ఉన్న పార్టీ 10 సంవత్సరాలు అధికారం అనుభవించి 2 సంవత్సరాల నుంచి అధికారం లేదు, వెళ్ళిపోతారా? ఎందుకు వెళ్తారు? వాళ్ళు 20% ఓట్లు ఉన్నాయో 15% ఓట్లు ఉన్నాయో ఎందుకు వెళ్తారు? ఎందుకు విలీనం అయిపోతే ఏమొస్తుంది వాళ్ళకి? ఆ అలయన్స్ ఎప్పుడైనా పెట్టుకోవచ్చు, కానీ విలీనం అనేది అవుట్. ఇప్పుడు అవన్న మాటలన్నీ కొన్ని రోజుల వరకు ఇంపాక్ట్ఫుల్గా ఉంటాయి. తర్వాత మర్చిపోతారు, వెళ్ళిపోతారు. అది ముందరికి వెళ్ళిపోతారు. ఆమె ఎక్కడికి వెళ్తుంది చూడాలి, ఆమె ఏం చేస్తుందో చూడాలి. ఒకటి మాత్రం చెప్తా, ఆ పార్టీ నుంచి బయటకు వస్తే మాత్రం ఆమెకి చాలా కష్టం రోజులు ఉంటాయి. ఎవరు పట్టించుకోరు. రాజకీయంలో మీరు చూస్తున్నారు కదా, మంత్రిగా ఉన్నంతసేపు అందరూ వెనకాల తిరుగుతారు. మంత్రి పోగానే మళ్ళీ ఎవడన్నా మాట్లాడతాగా, చూస్తున్నారు కదా మీరు. అధికారం పోగానే మాజీ ముఖ్యమంత్రుల పని ఏంటి, మంత్రుల పని ఏంటి, ఎంపీలు ఎమ్మెల్యేలు ఎక్స్ఎమ్మెల్యేలు అయిపోగానే ఆమెకు అది తెలియకపోవడం. ఆమె నాకేదో బలం ఉన్నది, సొంత బలం అనుకోవచ్చు, చూడాలి. అంత ధైర్యం ఆమెకి బయటికి వాకౌట్ చేస్తున్నట్టు నేను అనుకోవట్లేదు. రేతో ఏదో గొడవ జరుగుతుంది, తండ్రి సెటిల్ చేయొచ్చు, సెటిల్ చేసి తండ్రి టైం కొనవచ్చు. టైం కొనటం అంటే సరే నీకు ఎమ్మెల్సీ ఇస్తాం, మళ్ళీ కూర్చో, ఏదో ముందరకు 2 సంవత్సరాలు వెళ్ళిపోతుంది కదా టైము, అలా ఏమైనా చేయొచ్చు, టైం కొనొచ్చు. వాళ్ళు ఏం చేస్తారు? లేకపోతే ప్రాబ్లం ఇంకా డీప్గా ఉన్నదా, ఇంకా చాలా లోతుగా ఉన్నదా, మాటల లోపల వినియా మనకు తెలియదు కదా, ఇంకా తెలియదు కదా. సో తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆమెతో సంబంధం ఎందుకు పెట్టుకుంటుంది? ఢిల్లీ వెళ్ళిపోయి వీళ్ళు మాట్లాడారంటే అప్పుడు తండ్రి గురించి మాట్లాడారు. తండ్రి లేకపోతే కష్టం, మర్యాద ఉండదు. ఇది పాలిటిక్స్ అనేది చాలా క్రూవల్ బిజినెస్. రాహుల్ గాంధీ నేర్చుకున్నారు అది. 2014 అధికారం పోయాక ఈ 11 సంవత్సరాలు ఎవరు పట్టించుకోవట్లేదు. ఎలకాలం లాయల్టీ ఉండాలంటే ఎన్నో విధానాలు ఉండాలి, ఎంతో గొప్పవాళ్ళు అవి ఉండాలి. ఆయన్నే పట్టించుకోవట్లేదు. అది ఈ తెలంగాణలో కర్ణాటకలో గవర్నమెంట్ లేకపోతే అసలు దిగితే ఇక్కడ ఎవరు కుర్చీ కూడా వేయదు. నాకు తెలుసు కదా. ఆమెకు తెలీదా? ఆమెకు తెలుసు. ఐ డోంట్ థింక్ కేసీఆర్ని వదులుతారు ఆమె అనుకోవట్లేదు. రైట్ పుల్లారావు గారు, కవిత అన్న మాట కేసీఆర్ మాత్రమే నా నాయకుడు, అలాగే నేను రాసిన లెటర్ ఎలా లీక్ అయిందో పట్టుకోమంటే గ్రీకు వీరుల్లాగా ఫోజులు కొడుతున్నారు అంటూ కూడా ఆరోపణలు చేస్తారు. అయితే కవిత ఈ చేసిన ఆరోపణలను చూసి తన అన్ననే టార్గెట్ చేస్తున్నారు అని అనుకోవచ్చా? పార్టీలో ఒక పొజిషన్ కోసం కవిత అలాగే కేటీఆర్ మధ్య పోటీ ఉందని భావించవచ్చా? మీరు గ్రీస్ గురించి మాట్లాడారు, కానీ గ్రీక్ ట్రాజెడీ లాస్ట్ సీన్ ఆఫ్ గ్రీక్ డ్రామాలో 5వ సీన్ ఏమవుతుందంటే ట్రాజెడీ. అదే ఎవరో ఫినిష్ అయిపోతారు, రక్తం బయటకు వస్తుంది, విషయాలు బయటకు వచ్చేస్తాయి. ఇంకా ఆ 5వ సీను గ్రీక్ డ్రామాలో రాలేదని నేను చెప్తున్నా. ఇంకా 3వ సీన్లోనే ఉన్నది.
టెన్షన్, యుద్ధం. 4వ సీన్ బిట్రేయల్స్. ఎవరు 5వ సీన్ ఫైనల్గా ట్రాజడీ. ట్రాజడీ ఎవరికో ఒకరు తప్పదు. గ్రీక్ అన్నారు కాబట్టి, గ్రీక్ డ్రామా అన్నారు కాబట్టి ఆమె చెప్తున్నా. సో ఆ పక్కన ఆవన్న మాటలు బట్టి గ్రీక్ డ్రామాలో కేటీఆర్, హరీష్ రావు అందరూ ఉన్నారు కదా. వాళ్ళు చాలా అనుభవజ్ఞులు. అంతా వాళ్ళు ఏం చేస్తున్నారు, కలిసి పని చేస్తున్నారంటే చాలా ప్రమాదం. సో గ్రీక్ ట్రాజడీ నుంచి తప్పుకునే అవకాశం కూడా ఉన్నది. అవి తప్పుకునే అవకాశం ఉన్నది. ఇప్పుడు ఆఫ్ చేసేస్తే ఆ డ్రామా ఇప్పుడు ఆఫ్ చేస్తే ఇంకా అయిపోతుంది. ఆఫ్ చేయాలి. అవి ఇంతవరకు తీసుకెళ్ళాక నిశ్శబ్దం అయిపోతాం బెటరా అనుకున్నది. ఆమె కోపానికి, ఆమె ఫ్రస్ట్రేషన్కి సాటిస్ఫై అయిపోయిందా, నాకు సపోర్ట్ ఉన్నది, సంగతి తేల్చేస్తానని. వాళ్ళు ఎవరన్నా రెచ్చగొట్టారనుకోండి, నువ్వు ఎక్కడికి వెళ్తావు పార్టీ నుంచి బయటికి, నువ్వు వెళ్ళలేవు, ధైర్యం లేవు అంటే ఆమె ఏం చేస్తుంది అని చూడాలి. వాళ్ళు ఒకటి మాత్రం చెప్తున్నా, చాలా తెలివితేటలు, చాలా ష్రూడ్ పీపుల్ ఉన్నారు కేసీఆర్ చుట్టూరా. వాళ్ళ దెయ్యాలో భూతాలో ఏమన్నా నాకు తెలియదు కానీ చాలా ష్రూడ్ పీపుల్. అధికారం టేస్ట్ చేశారు, అధికారం రుచి చూశారు. అధికారంలో ఉన్నాక ఒక సినిసిజం వస్తుంది. సినిసిజం కూడా గ్రీక్ సినిసిజం అంటే అంతా ఇంతేనా, అంతా దొంగలేనా, అంతా మోసమేనా, అంతా అబద్ధాలేనా, అంతా డ్రామాయేనా అంటే అంతా డ్రామాయే. కాబట్టి రాజకీయంలో మనం చూడాలి. అలా గ్రీక్ డ్రామాలో ట్రాజడీని అవ్వకూడదు అని కోరుతున్నారు. ట్రాజడీ అంటే ట్రాజిక్ యాక్ట్రెస్ అవ్వకూడదు, తప్పుకోవాలి. ఆమె తప్పుకోవాలి. రాబోయే రోజుల్లో మంచి జరగదు, తప్పుకోవాలి. ఎవరైనా సలహా ఇస్తారా, లేకపోతే ఆ ఫాలోవర్స్ అంతా ఇదంతా డ్రామా, తండ్రి మళ్ళీ పిలుస్తాడు అనుకుని డ్రామా వేస్తున్నారా, అది తెలియదు కదా మనకి. వాళ్ళు కూడా ఏమనుకుంటారు, తండ్రి పోనవడు, తండ్రితో ఉంటాం, ఈమెతో మంచి పేరు వస్తుందని కొంతమంది రెచ్చగొట్టం. సో వెనకాల వాళ్ళు కూడా తిరిగే వాళ్ళు కూడా ఆశలు ఉంటాయి. సో ఇది మనం ఒక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్. ప్రజలు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే పవర్ టెంపరీ. ఇంకోటి కూడా ఏంటంటే రక్తం కూడా టెంపరీ. అన్నలు తమ్ములతో దెబ్బలాడతారు, చెల్లెళ్ళు అన్నలతో దెబ్బలాడతారు, తండ్రితో దెబ్బలాడతారు, ఏదైనా చేస్తారు రాజకీయం పవర్ కోసం. అది మాత్రం మనం మర్చిపోకూడదు. అయితే మరి అన్నా చెల్లెల మధ్య విభేదాలు నెలకొంటే ఆ పరిస్థితుల్లో మరి తండ్రిగా అలాగే పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ ఎవరి వైపు ఉండే అవకాశం ఉంటుంది? కేసీఆర్ ఎవరి పక్కన ఉండక్కర్లేదు, అలా సైలెంట్గా ఉంటే చాలు. కేసీఆర్ మాట్లాడకుండా ఉంటే అదే జవాబు. ఆ జవాబు ఏంటి? ఆ జవాబు ఆయన నవ్వుతున్నాడా, ఏడుస్తున్నాడా, ఆ ఫేస్లో కనపడకుండా ఉండాలి. ఇప్పుడు మీరు గ్రీక్ గురించి అన్నారు కాబట్టి గ్రీక్ నుంచి ఈజిప్ట్కి వెళ్దాం. ఈజిప్ట్ నుంచి ఒక పెద్ద స్టాచ్యూ ఉన్నది, స్ఫింక్స్. అది నవ్వుతుందో ఏడుస్తుందో ఎవరికి తెలియదు. 3000 సంవత్సరాల క్రితం పెద్ద స్టాచ్యూ, ఒక పిరమిడ్ అంత స్టాచ్యూ కావ్ చేశారు. స్ఫింక్స్ నవ్వుతుందా ఏడుస్తుందా ఎవరు చెప్పలేకపోతున్నారు. కేసీఆర్ మాట్లాడకుండా కూర్చుంటే అదే చాలు. నా కొడుకు నాకు ప్రీతుడు, నా కూతురు నా ప్రీతురాలు, ఏ అని అనవసరం. మాట్లాడకుండా కూర్చుంటే నీరు పల్లానికి ఎలా వెళ్ళిపోతుందో యాక్షన్ అలాగే వెళ్ళిపోతుంది. ఆయనే మాట్లాడు కూడా అనుకుంటాను, మాట్లాడు కూడా డిగ్నిఫైడ్గా సైలెంట్గా ఉంటారు. ఆమె ఎప్పుడు ఆగిపోయి స్టాప్ చేస్తుంది ఈ గ్రీక్ డ్రామా, ఆమె మంచిది, చాలా మంచిది. ఎందుకంటే పౌరులు లేరు, ఎవరు పట్టించుకోరు. కాంగ్రెస్ పార్టీ రానివ్వరు. ఇవ మాస్ లీడర్ ఉండి లక్షల మంది వెనకాల వస్తున్నారా, చారిస్మా ఉన్నదా, లేకపోతే ఈ మ్యారేజ్ హాల్స్లో అక్కడ ఈవెంట్స్కే జనం వస్తున్నారని చూడాలి. సమయం చెప్పేస్తుంది. అవి చాలా జాగ్రత్తగా వెళ్ళాలని నా వ్యూ. తొందరపడకూడదు, సైలెంట్గా తగ్గిపోవాలి. ఇప్పుడు కాంప్రమైజ్ అయిపోవాలా, కాంప్రమైజ్ అయిపోతే చాలా గొప్ప విషయం. కాంప్రమైజ్ అయిపోవాలి. కాంప్రమైజ్ అవినోడే గొప్పోడు, లేకపోతే ఆపరేషన్ సింధూర్ లాగా అవుతుంది. భారతదేశం కాంప్రమైజ్ అవుదామని చెప్పారు మే 7వ తారీఖున. మీతో కాంప్రమైజ్ అయ్యేది పాకిస్తాన్ వస్తే ఏమైందో మీరు చూశారు కదా. అందువల్ల కాంప్రమైజ్ అంటే తప్పులేదు. కాంప్రమైజ్ అంటే కెపిచ్యులేషన్ కాదు. కెపిచ్యులేషన్ అంటే సరెండర్ కాదు. సరెండర్ అయిపోయింది. కాంప్రమైజ్ అంటే సరే ఇక్కడితో అది చేద్దాం. అది చేస్తారా అది మీరే చెప్పాలి, మీ మీడియా వాళ్ళు చెప్పాలి, మీ రిపోర్టర్స్ చెప్పాలి. ఇల్లు ముందర అందరూ నిలబడ్డారు కదా, టీఆర్ఎస్ ఆఫీస్ ముందల, ఆమె ఇంటి ముందల, కేసీఆర్ ఫామ్ ముందల నిలబడ్డారు కదా. అంత పెద్ద పట్టించుకోరేమో అనుకుంటున్నాను వాళ్ళు.
అది కూడా ఒక సీన్ లాగా కనపడుతుంది. కేటీఆర్ యుఎస్ఏలో Right. ఉన్నాడు అనుకుంటా. రైట్ థ్యాంక్ యూ పుల్లారావు గారు ఫర్ జాయిన్